నందవరం మండలం దళిత సోదరులకు, అదే గ్రామంలో నందవరం మండలం బీసీ నాయకుడు, గ్రామ అధ్యక్షుడుకు, మండల నాయకుడు మన కాసిమన్న గారికి, ఈరన్న గారికి, మన తావిదన్న గారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు నందవరంలో మన బివి జయనాథ్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలోన భూమి పూజ అంబేద్కర్కి విగ్రహాల నిర్మాణానికి ఏర్పాటు చేసినందుకు ఆయనకు ప్రత్యేకంగా ఆయనకి వందనాలు తెలియజేసుకుంటూ, ఆయన పాదాలకు కూడా మనం వందనాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఆయన నందవరం మండలంలో మనం ఇక్కడ ఉన్న 40 ఏళ్ళ నుండి కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఎవరు దాని మీద గుర్తించలేదు. ఈరోజు ఎమ్మెల్యే గారు గుర్తించి నందవరంలో ఏర్పాటు చేసినాడు. అదేవిధంగా యమగనూరులో కూడా ఎంతోమంది ఎమ్మెల్యేలు అయిపోయారు, కానీ ఎవరికి భవనం గురించి గుర్తు రాలేదు. మన బివి జయనాథ్ రెడ్డి గారికి గుర్తొచ్చింది. ఆయన కూడా స్థలాన్ని ఏర్పాటు చేశాడు. త్వరలో దాన్ని కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేస్తాడనే ఉద్దేశంతో కూడా ఎస్టిమేట్ కూడా సృష్టించాడు. ఆయనకి ఎంతో మన ఎస్సీల తరఫున, మన నందవరం మండలం తరఫున అయితేనేవి, తాలూకు తరఫున అయితేనేవి, మనం అందరూ దళితులు ఆయనకి రుణపడి ఉండాలనే ఉద్దేశంతోన మనం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. గారిని 2 మాటలు సభ ఉద్దేశించి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భూమి పూజ సందర్భంగా మన నాయకులు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, వివిధ మండల ఎస్సీసీఎల్ నాయకులు అందరూ వచ్చి ఆ యొక్క భూమి పూజను జయప్రదం చేసినారు. మన జయనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో 6 సంవత్సరాల కళ నెరవేర్చినందుకు ఆయనకి ఎప్పుడు మా ఎస్సీలు రుణపడి ఉంటామని ముగిస్తుంది. తాలూకా ఎస్సీసీల దావిదన్న గారిని సభను ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభా అధ్యక్షులకు, ఇక్కడ వచ్చినట్టు కూటమి నాయకులకు, చిన్న ఈరన్నకైతేమి, మండల అధ్యక్షుడు కాశీమల్లకైతేమి, భీమశేఖర్కి అయితేమి, మన ఎస్సీ నాయకులకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముఖ్యంగా అందరూ చక్కగా అందరూ మాట్లాడినారు. ఏ విషయమో పొల్లు పోనట్లు మాట్లాడినారు. మనం మాట్లాడాల్సిన అవసరం కూడా ఏది లేదనుకుంటున్నాను. కాకపోతే ఒకటి, మనం ఏది ఏమైనా మన మండలం అయితేమి, మన తాలూకా అయితేమి, ఒక బీవీ కుటుంబము చేసినంత అభివృద్ధి ఎవరు కూడా చేయలేరనేది మాత్రం అది ఖచ్చితంగా చెప్పగలము. ఏది ఏమైనా మనం ఆయనకి జయనాథ్ రెడ్డికి రుణపడి ఉంటాము. అప్పుడు మోహన్ రెడ్డి చేసినవే కానీ ఎవరేం చేయలేదు. ఇప్పుడు అదే బాటలో కొడుకు నడుస్తున్నాడు కాబట్టి ఆయనకి ఎల్లకాలం ఆయన అంటూ ఉండి మనము ఎంతగానో ఆయన కృషి చేయాలని కూడా మనము కోరుతున్నాము. అదేవిధంగా జయనాథ్ రెడ్డి మాట ఇచ్చినాడు. ఒకే మాటే, ప్రకాష్ నువ్వు ఏమి సందేహపడద్దు, టెన్షన్ పడద్దు. నువ్వు ఎందుకోసం ఇంత టెన్షన్ పడతావు? నువ్వు నాకు వదిలేయి, నేను ఉంటాను, నేను చేపిస్తాను, నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు అని కూడా మార్కెట్ యార్డ్లో మాట్లాడిన విషయం కూడా మేము ఎదురుగా ఉన్నాము. ఏది ఏమైనా నేను చేస్తాను, నువ్వు ఎందుకు ప్రయాసపడుతున్నావు అన్నాడు. అయినా ఈ గ్రామంలో, మండలంలో ఉన్న నాయకులు కూడా ప్రతి ఒక్కరు సహకరించినందుకు కూడా వాళ్ళు కూడా కృతజ్ఞతలు. ఏది ఏమైనా మరి ఎమ్మెగనూరులో కూడా భవనము చేస్తానని మాట ఇచ్చినాడు. అది వాల్మీకులకి చేసినట్లు మీకు కూడా చేసి పెడతానని కూడా ఆయన జయనాథ్ రెడ్డి మాట ఇచ్చినాడు. మాట ఇచ్చి మాట తప్పని వంటి వాడు జయనాథ్ రెడ్డి. ఎంతైనా అక్కడ మన మాట ఇచ్చి మాట తప్పని లోకేష్ అంతా ఇప్పుడు జయనాథ్ రెడ్డి కూడా అదే పాటలో నడుస్తాడని కూడా ఈ సభాముఖ్యంగా చెప్తున్నాను. ఏది ఏమైనా మనం రేపొద్దున ఏ ఎలక్షన్ వచ్చినా గ్రామంలో, ప్రతి ఒక్క గ్రామంలో ఎస్సీలో ఆయనకి ఎంతైనా రుణపడి ఉంటాం. కానీ ఆయనకు సహకార సంఘం అందించాలా. ప్రతి ఒక్క గ్రామంలో రేపు నిలబడితే ఎలక్షన్లో ఎంపీటీసీ అయితేమి, సర్పంచ్లు అయితేమి, జెడ్పీటీసీలు అయితేమి ప్రతి ఒక్కరు మనం టీడీపీకి ఓటు వేసి గెలిపించాలనిగా కోరుతున్నాను. నందవరం ఉడుకుంద సార్ గారిని సభ ఉద్దేశించి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.
ఈరోజు మనకెంతో శుభదినం. ఎందుకంటే ఈ సభా వేదికను అలంకరించినటువంటి మన కూటమి నాయకులు కాసింపల్లి గారు, అదేవిధంగా చిన్నయ్యరణ గారు, దావీద్ గారు, తర్వాత అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు ఎల్లప్ప గారు, తర్వాత స్థానిక టీడీపీ నాయకులు భీమశేఖర్ గారు, అదేవిధంగా ఇంకా వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఏంటంటే ముఖ్యంగా ఈ అంబేద్కర్ విగ్రహం అనేది చాలా సంవత్సరాల నుండి, అంటే మీకు ఐడియా ఉందో లేదో నాకే తెలియదు, కానీ నేను చాలా సంవత్సరాల క్రితం అంబేద్కర్ విగ్రహం పెట్టాడని ఎస్సీ కాలనీ వాసులు, అంటే ఎస్పెషల్లీ మన దళితవాడ నాయకులు చాలామంది ఎంప్లాయీస్ తర్వాత ఆ రోజు చాలా తిప్పలు పడినారు. అయినప్పటికీ అప్పుడున్నటువంటి గవర్నమెంట్స్ కానీ తర్వాత అధికారులు కానీ ఎవరు కూడా సహకరించలేదు. చాలా సంవత్సరాల నుండి ఇది డిమాండ్ అనేది. అయితే తహసీల్దార్ గారిని, కలెక్టర్ గారిని కలిసి దాదాపు వినతి పత్రాలు ఇవ్వడము, వాళ్ళు ఇవ్వడము, మేము ఇవ్వడము, అందరూ ఇవ్వడం జరిగింది. కానీ అయినప్పటికీ ఎటువంటి స్పందనకు నోచుకోలేదు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా, ఒక 6 సంవత్సరాల క్రితం నుండి మన ఎస్సీ కాలనీ వాసులు, మన ప్రకాష్ గారు, తర్వాత ఇంకా కొంతమంది వినోద్ కుమార్, అంబేద్కర్ సంఘం తరఫున చాలా సంవత్సరాల నుండి కొద్దిగా దాన్ని ఎట్లానే కానీ విడవకుండా ఏదో మాకు మా మండలంలో ఖచ్చితంగా, ఎందుకంటే ప్రపంచ మేధావి అందరిలో కంటే, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మేధావిలో అంబేద్కర్ గారు ఒకరు. అందులో చాలా ముఖ్యం, ఎందుకంటే చాలా దేశాల్లో కూడా అంబేద్కర్ విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆయన ఎక్కడ చూసినా, ఈవెన్ మన భారతదేశంలో కాదు యావత్ ప్రపంచంలో కూడా ఆయన విగ్రహాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. మనకు అప్పుడప్పుడు పత్రికల్లోన, అప్పుడప్పుడు పేపర్లో కూడా రావడం జరుగుతూ ఉంటుంది, చూస్తుంటాం, టీవీలో కూడా చూపిస్తుంటారు ఎస్పెషల్లీ. కానీ ఈ నందవరం మండలంలో ఇప్పుడు ఎప్పుడైతే ఎమ్మెగనూరులో అంబేద్కర్ విగ్రహం పెట్టాలనేది, ఎక్కడ పెట్టాలనే దానిపైన తర్జన భర్జన జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం. అయితే ఏదేమైనప్పటికీ మనం అనుకున్నది రూపురేఖలు మారి మనం అనుకున్నది ఒక కొలిక్కి రావడము, దాంతో ఈరోజు మన కూటమి ప్రభుత్వం నాయకత్వం తరపున ఈరోజు భూమి పూజ కార్యక్రమం జరగడం నిజంగా నందవరం మండలం యొక్క ప్రజలు ఏమనుకుంటున్నారంటే, అంబేద్కర్ అంటే ఏదో దళితుడు కాబట్టి ఆయన ఏదో చేసినాడు దళితుల కోసం. కానీ ముఖ్యంగా ఎస్సీల కంటే బీసీ, ఓసీ వాళ్ళకే ఎక్కువ సర్వీసులు ఇచ్చినాడు. మీరు రాజ్యాంగాన్ని ఒకసారి తిరగ చూస్తే దాంట్లో క్లియర్గా ఉంది. వెనుకబడిన తరగతులకు ఎక్కువ, బీసీ వర్గాలకి, అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యంతో రాజ్యాంగాన్ని రాయడం తెలిసింది. కానీ ఎక్కడా కూడా వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ కూడా అందరికీ సమాన ప్రాతినిధ్యంతో రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. అది అందరికి కూడా తెలుసు. కానీ ఎస్పెషల్లీ ఏమిటంటే, మన వాళ్ళు ఏమంటే కొంతమందికి ఇష్టపడచ్చు, కొంతమంది ఇష్టపడకపోవచ్చు. ఏదేమైనప్పుడైనా ఆయన ప్రపంచ మేధావి, రాజ్యాంగ రచనకర్త కాబట్టి ఆయన్ని మనం ఖచ్చితంగా స్వాతంత్రం కోసం పోరాడినటువంటి నాయకులను ఏ విధంగా స్మరించుకుంటామో అంతకంటే ముఖ్యమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి ఆయన్ని ప్రతి సంవత్సరము, ప్రతిరోజు ఒకసారి తలుచుకుంటే కూడా తప్పేం లేదు. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి చట్టాలు కావచ్చు, ఈరోజు ఎన్నిక కాబడినటువంటి నాయకులు కావచ్చు, ఈ రోజు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఈరోజు ఉన్నటువంటి సైనికులు కావచ్చు, ఏ వ్యవస్థ తీసుకో మొత్తం ఎన్ని రంగాలు ఉంటో అన్ని రంగాల్లో కూడా ఆయన రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే జరుగుతుంది తప్ప ఏదో కల్పితాలు కాదు ఇది. కాబట్టి ఎన్నో రాజ్యాంగాలను పరిశీలించి మనకి రాజ్యాంగాన్ని తీసుకొచ్చినారు. కాబట్టి మనమందరం ఈరోజు రోడ్డు మీద సుఖశాంతులతోటి, స్వేచ్ఛ స్వాతంత్రాలతోటి నిలవగలుగుతున్నామంటే చాలామంది ప్రాణాలు ఒడ్డినారు. అదేవిధంగా ప్రాణాలు ఒడ్డుతూ నడిపించినటువంటి నాయకుడు బిఆర్ అంబేద్కర్ గారు. కొంతమంది ప్రాణాలు ఒడ్డి స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం చనిపోయినారు. కానీ బతికున్నంత వరకు నా దేశం కోసం నేను ఏం చేయాలా, నా ప్రజల కోసం నేను ఏం చేయాలా, నా భరతవానికి ఏం చేయాలన్నటువంటి ఆలోచనతోటి జీవితాంతం ఆలోచన చేస్తూ తన యొక్క ఆచరణలో కూడా చూపించినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి అందించినటువంటి డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారికి నిజంగా మనమందరూ కూడా ఆయనకి కృతజ్ఞులము. ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుండి రాజకీయుడు కాంగ్రెస్ పార్టీ మారింది, వైసీపీ పార్టీ మారింది, ఇంకా అనేక పార్టీలు కూడా మనం మారడం జరిగింది. ఎంతమంది దగ్గర ఈ విషయాన్ని చర్చించినామో మాకు కూడా తెలుసు. ఎందుకంటే కొంతవరకు, ఎందుకంటే ఆ రోజు నేను కూడా కొన్ని చోట్లకి వెళ్ళినాను.
అయితే అప్పుడు ఎవరు కూడా సరేలే ప్లేస్ దొరకదు, ఆడ దొరకదు, ఆఫీసర్లు అది కావాలా, కలెక్టర్ పర్మిషన్ కావాలా, ఇదేదో అంత తిక్క చేసినారు. అయినప్పటికీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నాయకత్వం తరపున డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి, మన శాసనసభ్యులు బివి జయనాగేశ్వరరెడ్డి సారథ్యంలో ఈరోజు నందవరం మండలంలో ఈ యొక్క అంబేద్కర్ భూమి పూజ నిర్వహించడం అనేది చాలా అద్భుతమైన విషయము. ఇది ఎప్పటికీ మన నందవరం మండలం ప్రజలందరూ కూడా మర్చిపోలేనటువంటి రోజు. కూటమి ప్రభుత్వ నాయకులకు, జనసేన కానీ, తెలుగుదేశం నాయకులు, మరి భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, ఇంకా మన నాయకులు అందరికీ కూడా పేరు పేరు వచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ఎల్లప్ప గారిని ఏదైనా మాట మాట్లాడుతుంది కోరుతున్నాను. ఈరోజు మన రాజ్యాంగం రాసిన డాక్టర్ బివి ఎమ్మెనూరు డాక్టర్ బివి జయనాథ్ గారికి, మన నందవరం మండలం గ్రామ ప్రజలకు, మన నందవరం మండలం అన్నగారు కాశీమల్లేని గారికి, మన ప్రకాష్ అన్న గారికి అందరికీ ధన్యవాదాలన్నా. ఈ అంబేద్కర్ది విగ్రహం కూడా ఇలాగే చాలా అద్భుతంగా చేసి నందవరంలో చాలా అద్భుతంగా చేయాలని ప్రతి ఒక్కరూ నందవరం గ్రామం అయితేనేమి పక్కన గ్రామంలో అందరూ గుండెకేసి కూడా ముందు సాధించాలని పేరు పేరు కోరడమైనదన్న. ధన్యవాదాలు. జిల్లా అధికార ప్రతినిధి అయిన జగపూర్ మీరన్న మామగారిని నేను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షుడు భీమ్ నాయుడు గారికి, మండల కన్వీనర్ కాసిమల్ గారికి, మా మిత్రుడు దావుద్ గారికి, ఎల్లప్ప గారికి, మరి మాజీ సర్పంచ్ నరసంప గారికి, దళిత సోదరులందరూ కూడా, ఇక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా మా ఉద్యోగపుడు ధన్యవాదాలు. ఈరోజు అంబేద్కర్ విగ్రహము నందవరం నడిబొడ్డులో పెట్టినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇది ఎప్పుడో గతంలో జరగాల్సిన విషయం. కొంతమంది రాజకీయ నాయకులు దళిత కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి అంబేద్కర్ అనుకుంటున్నారు. కాదు, ఆయన యావత్ ప్రపంచానికే ఒక నాయకుడు, ఒక ఇది. మరి అటువంటి వ్యక్తిని ఇన్ని రోజులు అడ్డుకున్నారంటే మరి మనందరూ దురదృష్టకరము. ఈరోజు కూటమి ప్రభుత్వం తరపున మా జయనాగేశ్వర రెడ్డి గారు మరి నడి బొడ్డున ఈరోజు భూమి పూజ చేసినటువంటి ఘనత జయనాగేశ్వర రెడ్డికి ఉందని చెప్పేసి నేను సభకు చెప్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నో సంవత్సరాలుగా పరిపాలించినా మరి దళితులు మా వాళ్ళు అంటున్నారు, మా వాళ్ళు అన్నారు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా అతనికి సరైన గౌరవం ఇవ్వలేదు. మరి ఈరోజు జయనాగేశ్వర రెడ్డి గారు, వాళ్ళ తండ్రి గారు కానీ, మరి బివి జయనాగేశ్వర రెడ్డి గారు కానీ, వాళ్ళు దళితులంటే కానీ, బీసీలంటే కానీ అన్ని కులాలను కలుపుకునేటువంటి వ్యక్తి ఒక జయనాగేశ్వర రెడ్డి అని చెప్పేసి నేను ఈ సభాముఖం చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా అభివృద్ధికే చేస్తారు. కేశవరెడ్డి కొన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా 4 సార్లు ఉంటే కూడా రాయి పెరిగింది లేదు, పెట్టింది లేదు. మరి ఈరోజు కోసిగి రోడ్డు మరి 30 సంవత్సరాల నాడు నేను అదే బీవీ మోహన్ రెడ్డిని పట్టుకొని నేను ఆ రోజు వేస్తే ఆ రోడ్ల కింద పడి మీనబడి 30 సంవత్సరాలు ఆ రోడ్డుని ఎవరే చేయలేదు. మన జయనాగేశ్వర రెడ్డి నమ్మడే సరే అని చెప్పి 5 కోట్లు పెట్టి 5 కోట్లు శాంక్షన్ చేసి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి, మరి లోకేష్ గారి దగ్గరికి పోయి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పోయి స్వచ్ఛందంగా జయనాగేశ్వర రెడ్డి నా మనస్ఫూర్తి చెప్తున్నాను, పోయి అడిగినమ్మడే కూడా 5 కోట్లు తీసుకుని వచ్చినట్టు ఘనత ఒక జయనాగేశ్వర రెడ్డి అని చెప్తున్నాను. కాబట్టి సోదరులారా, మనమందరూ కూడా గ్రహించాల్సింది ఒకటే విషయం, ఎవరైతే అభివృద్ధి చేస్తారే వాళ్ళ ఎమ్మడి ఉండి మనం నడిపించాలా. మనం రాజకీయాలు అతీతం. ఈరోజు మరి ఇంత పెద్ద కార్యక్రమం కూడా అంబేద్కర్ గురించి చేసినాడంటే మనందరూ దళితులు కూడా ఆయనకి రుణపడి ఉంటారని చెప్పేసి నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. మరి ఈరోజు దీనికి అనుగుణంగా మనకి మంచి అవకాశం ఇచ్చినందుకు జయనాగేశ్వర రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అనుకున్నది. మనమందరూ కూడా కొద్ది నిమిషాల్లోనే పాలాభిషేకం కూడా చేస్తామని చెప్పేసి నన్ను సభాముఖంగా చెప్తూ ఇంతటితో విరమించుకుంటున్నాను. ధన్యవాదాలు.
పెద్దలకు, గ్రామ ఎస్సీ నాయకులకు, మాజీ సర్పంచ్ గారికి, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి గారికి, జనసేన ఎల్లప్ప గారికి, అలాగే మా పెద్దలు మన కాశీమలన్న గారికి, అలాగే మన పత్రిక విలేకరులకు వచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే ఈరోజు డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి భూమి పూజ చేయడం జరిగినది. ఈ భూమి పూజకు సహకరించిన డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా గ్రామం తరఫున ఎంతో మా ప్రకాశన్న గారు కానీ, మన నరేంద్ర అన్న కానీ ఎన్నోసార్లు మాతో వాగ్వాదం జరిగినది. అన్న చేపిస్తానన్నా అంటే లేదు, మీరు చేసుకున్నారు, మీ వాల్మీకి విగ్రహం నాతో ఎన్నోసార్లు మాతో వాగ్వాదం జరిగినది. కానీ చేసి ఎమ్మెల్యే గారు మాట ఇచ్చినాడన్నా, చేస్తాడు, కొద్దిగా ఓపిక పట్టండి కానీ అట్టగానే కొట్లాడాను. కానీ ఈరోజు అందరి సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో, ఎమ్మెల్యే గారి కోరిక మేరకు ఈరోజు భూమి పూజ చేయడం జరిగినది. ఈ సభకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్ట కొరకు విగ్రహ శంకుస్థాపన భూమి పూజ చేయడం జరిగింది. దానిలో భాగంగా మా కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి బీజేపీ కానీ, జనసేన కానీ, అదేవిధంగా ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు కానీ, మన తెలుగుదేశం లీడర్లు కానీ, మండల తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ కమిటీ కానీ, తాలూకా కమిటీ కానీ చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఈ అంబేద్కర్ సార్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఎస్సీ కాలనీ సోదరులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మేధావి వర్గం, నందవరంలోనే చాలా ఉన్నతమైన చదువులు చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వారు కానీ ఆలోచన చేసి, ఈ అంబేద్కర్ విగ్రహం అంటే మన పల్లెల్లో ఎట్లుంటుందంటే, వాళ్ళు ఎస్సీ కాలనీకి సంబంధించిన వాళ్ళు ఇంకొకటి అనే ఫీలింగ్ ఉంటే, ఎమ్మెల్యే గారు ప్రతిపక్షంలో ఉండగా మన మిత్రులు చెప్పినట్టు ఆ రోజు పల్లె నిద్రలో భాగంగా ఎస్సీ కాలనీలో ఉన్నప్పుడు మేము కానీ ఉన్నాము ఆయనతో పాటు. ఆ రోజు ఈ అంబేద్కర్ యువజన సంఘాల సభ్యులు, సార్ మేము చాలా రోజుల నుంచి చాలా ప్రయత్నం చేసినాము, అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ఎక్కడ సానుకూలంగా స్పందన రావడం లేదు, మరి మీ ఉద్దేశం ఏమని ఆ రోజు దాదాపు 100 మంది వరకు ఉంటారు యువకుల వాళ్ళు అంత అడిగితే, మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కంపల్సరీ చేయిస్తామని చెప్పి ఆ రోజే మాట ఇచ్చిన వ్యక్తి మన ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి గారు. ఆ మాట మేరకు దాన్ని ప్రయత్నం చేసే దీంట్లో భాగంగా మన బండారి ప్రకాష్ గారు కానీ, యువజన సంఘం సభ్యులు కానీ ఎంతో ఒత్తిడికి, అంటే మన గ్రామాల్లో నీది జరగాల, నాది జరగాలనే తాపత్రయం లీడర్లో ఉంటుంది. అది బహిర్గతం చేయకుండా నేను ముందు పోతే నేను కాలు పట్టడం, నేను వెనుక పోతే ఇంకోటి కాలు పట్టించడం, అదేవిధంగా జరిగి చాలా ఒత్తిడి అనుభవించినారు. ఎందుకంటే నేను మొదటి నుంచి దీన్ని నా చేతనంత వరకు నేను అంబేద్కర్ అంటే ఈరోజు మనం ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే కానీ ఆయన ఆ రోజు రాసిన రాజ్యాంగం, ఆయన ఇచ్చిన ఆ రోజు ఆయన చిన్నతనంలో ఆయన అతని జీవన శైలిలో ఒకసారి చిన్నప్పటి నుంచి మనం గమనిస్తే అని ఎంత ఇబ్బందులు పడి ఆ రోజు ధనిక వర్గాల నుంచి ఎంత పీడించబడినాడో ఆయన స్వయంగా అనుభవం చేసి రాజ్యాంగంలో దాన్ని పొందపరిచి బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీలకు, అదే అగ్రవర్ణాల్లో ఉన్న బడుగులకు కూడా ఈరోజు హాయిగా మంచిగా ఉన్నామంటే ఆ డాక్టర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం చలువే అని నేను తెలియజేసుకుంటున్నాను. మొన్న అనుకోకుండా భూమి పూజ ఒక వారం క్రితమే అయిపోవాలా, కానీ ఆ దురదృష్టవశాత్తు అంటే అది మంచి చెడ్డ కానీ కొంత
ముహూర్తం సరిగలేకో వెనుకబడింది. నిన్న రాత్రి కానీ ఎమ్మెల్యే గారిని మన బండారు ప్రకాష్ గారు కానీ ఎస్సీ కాలనీ సోదరులు మన నాగరాజు గారు వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేని కలిస్తే సార్ దీంట్లో అంతా మళ్ళీ రాజకీయం అయిపోతుందంటే సర్లే మార్నింగే పోయి మీరు పెట్టించుకోండి, ఏమి ఇబ్బంది లేదు, నేను ఇంటుంటే నడిపిస్తా అని చెప్పడం లోపలే వాళ్ళ ముఖాల్లో పండగ వాతావరణం వచ్చింది. ఈరోజు దానికి అనుగుణంగా మన కూటమి ప్రభుత్వం తరఫున గ్రామ తెలుగుదేశం పార్టీ పెద్దలు చాలామంది ఉన్నారు. వాళ్ళు కానీ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట కొరకు చాలా సహకారం అందించినారు. ఎవరు ఎక్కడ అడ్డంకులు ఏర్పాటు చేయాలనే ఉద్దేశం వాళ్ళలో కానీ కనిపించలేదు. చిన్న చిన్న లోటుపాట్లు, పెద్ద కుటుంబం కాబట్టి చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి, కానీ దానికి అధిగమించి చేసుకునేందుకు సంపూర్ణమైన మనకు సహకరించిన ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాశ్వరరెడ్డి గారికి మన మండలం తరఫున ఒక ఎస్సీలే కాదు ఎస్సీ బీసీ మైనార్టీ సోదరులంతా మనం పూర్తిగా సహకరించి ఇలాంటి వారికి మనం సహకరిస్తే మన పెద్దలు కూటమి ప్రభుత్వము ఇంకా కొన్నాళ్ళు ఉంటే ఇట్లా మేధావుల్ని విగ్రహాలు ఎందుకు ఏర్పాటు చేసుకుంటామంటే మనం ఎవరైనా వచ్చినప్పుడు మన పిల్లలు కానీ మనం కానీ అంబేద్కర్ అంటే ఏమి ఎందుకు పెట్టినారు విగ్రహాలు దండి పెడతారు, సందు గేరిగేరిగి పెడతారు. అయినా పెడితే కానీ అంబేద్కర్ అంటే ఏమి అనేది అంబేద్కర్ ఎందుకు ఆ విగ్రహం పెట్టినాము, ప్రపంచ దేశాల్లోనే ఒక మేధావి వర్గానికి సంబంధించిన వ్యక్తి అంబేద్కర్ గారు. కాబట్టి అలాంటి వ్యక్తుల విగ్రహాలు ఏర్పాటు కొరకు మన నందవరం హెడ్ క్వార్టర్లో భూమి పూజ చేయడం, అదేవిధంగా తొందరలోనే అందరి పెద్దల గ్రామ పెద్దల సహకారంతో మండల పెద్దల సహకారంతో పూర్తి చేసి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఘనంగా విగ్రహ ఆవిష్కరణ చేసుకుందామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. ఒకసారి జయనేశ్వర రెడ్డి గారికి కూటమి సభ్యులకు పాలాభిషేకం చేయవలసిందిగా కోరుతున్నాం.